గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది నేను ఒక ఫైల్ మార్టిగేజ్ సబ్మిట్ చేస్తున్నా. మార్టిగేజ్ డీటెయిల్స్ అప్రూవల్ వచ్చేసింది, మనకు డీసీ లెటర్ వగేరా మొత్తం వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు, డీసీ లెటర్ వచ్చేసింది, పేమెంట్ కూడా చేసినాం. ఇది మొత్తం చేసిన తర్వాత మార్టిగేజ్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. మార్టిగేజ్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేసిన, డాక్యుమెంట్ నెంబర్, డాక్యుమెంట్స్ అండ్ మొత్తం డీటెయిల్స్ ఫిలప్ చేసి కంటిన్యూ కొడితే పేమెంట్ చేసిన తర్వాత కూడా పేమెంట్ చేయమని ఆప్షన్ చూపిస్తుంది. సో నాకు టెక్నికల్గా ప్రాబ్లం క్రియేట్ అయింది. పేమెంట్ కూడా చేసేసినాం, 13 లక్షలు. ఇది వచ్చేసి విలేజ్ తంగడపల్లి, చౌటుపల్ మండల్ వస్తుంది, యాదాద్రి డిస్టిక్. పేమెంట్ చేసిన తర్వాత కూడా వీడు పేమెంట్ చేయని చెప్పేసి టెక్నికల్ ప్రాబ్లం చూపిస్తుండు. దీనికోసం నేను టికెట్ రైజ్ చేస్తున్నా. ఈ పాపప్ చూపిస్తుంది ఇట్లా. సో దీనివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది. సో కంపల్సరీ వీ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దిస్. టికెట్ రైజ్ చేసి కస్టమర్ కేర్కి కాల్ చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సో ఓకే, దీనికోసం డీటెయిల్స్ మొత్తం ఫిల్అప్ చేసిన. నా మొబైల్ నెంబర్, నా ఆఫీస్ ఐడి, మెయిల్ ఐడి, అప్లికేషన్ సంబంధించిన ఎర్రర్ కాబట్టి అప్లికేషన్ హెచ్ఎండి అథారిటీ వస్తుంది, హెచ్ఎండిఏ, అండ్ డీటెయిల్స్ ఫిల్అప్ చేసిన. మార్టిగేజ్ డీటెయిల్స్ నాకు సబ్మిట్ చేయడానికి ప్రాబ్లం అవుతుందని, అండ్ దానికి సంబంధించిన రిఫరెన్స్ ఒకటి స్క్రీన్ షాట్ తీసుకున్నాను, టికెట్. ఓకే, అది అప్లోడ్ చేసిన, ప్రాబ్లం ఏంటనేది చేసి సబ్మిట్ కొట్టేసేయండి. టికెట్ సబ్మిట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు కస్టమర్ కేర్కి కాల్ చేయండి. వీళ్ళు వదిలిపెడితే వీళ్ళు చేయరు, అందుకే కస్టమర్ కేర్కి కాల్ చేయండి కంపల్సరీగా. కస్టమర్ కేర్కి కాల్ అంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 04022666666. ఓకే, యూ కెన్ కాల్ నౌ. ఓకే, నేను ఇప్పుడు కాల్ చేసి దీనికి సంబంధించిన మాట్లాడతా, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని ఫైల్ సబ్మిట్ చేసుకుంటా. మార్టిగేజ్ డీటెయిల్స్ సబ్మిట్ అయితే దాని తర్వాత నాకు అప్రూవల్ వచ్చేస్తాయి. దిస్ ఈజ్ వెరీ సింపుల్ ప్రాసెస్. ఫైల్ సబ్మిషన్ చేసి ఫైల్ అప్రూవల్ తీసుకోవడానికి చాలా సింపుల్ ప్రాసెస్. కానీ కస్టమర్స్, ల్యాండ్ లార్డ్స్ వేరే వాళ్ళకి లక్షలు లక్షలు ఇచ్చి చేయించుకుంటుంటారు. ఇది వెరీ సింపుల్ ప్రాసెస్ ఇది చేయించుకోవడం. మన ఫైల్ క్లియర్ ఉంటేనే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. ఓకే, ఫైల్ క్లియర్ ఉన్న తర్వాత మీరు భయపడడం ఎందుకు? ఫైల్ క్లియర్ ఉంటేనే అప్రూవల్ ఇస్తారు కదా. ఫైల్ క్లియర్ ఉన్న తర్వాత, ల్యాండ్ మొత్తం పేపర్స్ క్లియర్ ఉన్న తర్వాత లక్షలు లక్షలు ఇచ్చి వేరే వాళ్ళకి ఎందుకు చేయించుకుంటారు? ఎవరికొక మీ పర్సన్నే పంపించి అక్కడ వాడికి ఏదో గుడ్ విల్ ఇచ్చుకొని మీరే చేయించుకోవచ్చు. ఎంతో లంచం తీసుకుంటాడు, ఎవడిపోయినా తీసుకుంటాడు, లంచం చేసేస్తారు. చేయించుకోవాలి, మీరే చేయించుకోవాలి. ఈజీ ప్రాసెస్. ఏముంది సార్, చూడండి, తహసీల్దార్ దగ్గర పోతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. దాని తర్వాత అసిస్టెంట్, చీఫ్, డైరెక్టర్, కమిషనర్కి వెళ్తుంది. నెక్స్ట్ కమిషనర్ నుంచి మార్టిగేజ్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాం, మళ్ళీ డైరెక్టర్కి పోతుంది, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్కి పోతుంది, అప్రూవల్ ఇచ్చేస్తారు. దిస్ ఈజ్ వెరీ సింపుల్ ప్రాసెస్ టు గెట్ ద approval copies, layout approval. Okay, thank you sir. We will meet in the next video with some other news.